భవానీ. జై భవానీ. ఈరోజు మా పీఠంలో ఇడుముళ్ళు జరుగుతుంది. మా మమ్మీ, మా అమ్మ భవానీ, అన్ని భవానీ, తమ్ముడు భవానీ, మొత్తం ముగ్గురికి ఇడుముళ్ళు జరుగుతుంది. విజయవాడ వెళ్తారు వాళ్ళు ఈరోజు. చాలా చాలా ఘనంగా జరిగింది ఇడుముళ్ళు. ప్రతిదీ వాళ్ళ చేతే చేయించి ఇడుముళ్ళు కట్టించి విజయవాడ జాగ్రత్తగా పంపిస్తున్నారు. అదంటే మాకు ఈ బ్లెస్సింగ్స్ ఉండాలి, వాళ్ళు తిరిగి జాగ్రత్తగా రావాలంటే. ఎందుకు చెప్తున్నామంటే మీ అందరూ మనస్ఫూర్తిగా కోరుకోవాలి, క్షేమంగా దర్శనం అయ్యి లాభంగా వచ్చేటట్టు. చాలా బాగా జరిగింది. ప్రతి కంటెంట్ మీకు అందిస్తాం మేము. ప్రతి ఒక్కటి పిన్ టు పిన్ వీడియో తీసాం, అదంతా మేము వీడియో పెడతాం. దయచేసి చూసి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి జాగ్రత్తగా రావాలని. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్. మీ సపోర్ట్ అలా ఉండాలని కోరుకుంటున్నాను. హాయ్ ఫ్రెండ్స్, జై భవానీ. ఈరోజు ఇడుముళ్ళు అవుతున్నాయి. మన విజయనగరంలో అతి పెద్ద పీఠమైన శ్రీ 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 మల్లీశ్వరి దేవి, దుర్గాదేవి మల్లీశ్వరి మాత ఆలయం మన చెన్నై షాపింగ్ మాల్ ఎదురుగా ఉంటుంది విజయనగరంలో. అక్కడ సుమారుగా చాలామంది భవానీలు అందరూ కూడా మాలాధారణ చేయడం జరిగింది. ఈరోజు ఇరుముళ్ళ కార్యక్రమం కూడా, ఇరుముళ్ళు కట్టడం కూడా జరుగుతుంది. అలాగే ఇక్కడ ఎన్ని రోజులైతే దీక్షలో తీసుకున్నారో వాళ్ళందరికీ కూడాను వాళ్ళు భిక్ష దగ్గర నుంచి, ఆకుపూజ దగ్గర నుంచి మధ్యాహ్నం రాత్రికి కూడాను అల్పాహారం అన్నీ కూడాను ఏర్పాటు ఘనంగా చేయడం అందరికీ కూడాను ఒక అదృష్టంగా భావిస్తున్నాను. అందులోనే మా ఫ్యామిలీ కూడాను మాలేసుకున్నారు. వాళ్ళందరూ కూడాను ఇందులో ఒక పీఠంలో ఒక మాలాధారణ ఒక భక్తులుగా కొనసాగారు. కాబట్టి నేను కూడా చాలా ఆనందంగా మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను. చూడండి ఎంతమంది వచ్చారో అంతమందికి కూడాను భోజనం అనేది ఏర్పాటు చేస్తున్నారు కమిటీ వాళ్ళు. ఈ టెంపుల్లో వచ్చి ఏది కోరుకుంటే అది జరుగుతుంది. మీరు కూడా మీకు ఏమైనా కష్టాలు ఉన్నా ఏమున్నా సరే ఇక్కడ భవానీ మాతలు, మన గురువు గారు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడాను మంచిగా సలహా ఇస్తారు. మీరు చేయండి, అది చేయండి అని. అందరికైతే మంచి జరుగుతుంది, నాకు కూడా మంచి జరుగుతుంది. సో ఈ విషయాన్ని నేను మీ అందరితో పాటు షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అందుకే మీ ముందుకు ఈరోజు రావాల్సి వచ్చింది. ఇవాళ మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా తీసుకొని తెలుస్తున్నారు. అందరూ కూడా అలాగే ఎంటైర్ ఎవరెవరైతే ఇరుముళ్ళు అనేది ఇరుముడి కట్టించుకున్న ప్రతి ఒక్క ఫ్యామిలీకి కూడాను ఇక్కడ అందరూ ఫోన్ చేసి శుభ్రంగా అందరూ క్షేమంగా వెళ్ళి లాభంగా రావాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరూ కూడాను అదే కోరుకుంటారని ఆశిస్తున్నాను. అందరూ క్షేమంగా వెళ్ళి లాభంగా మళ్ళీ ఇంటికి తిరిగి రావాలి. అమ్మ కరుణ దయ ఎప్పుడూ కూడాను వాళ్ళందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై భవానీ. లైక్ చేయండి, వీడియోని మీరు షేర్ చేయండి. మన కంటెంట్ చాలా వరకు బాగా చూస్తున్నారు. ఇంచుమించుగా ఫారిన్ కంట్రీస్ వాళ్ళు కూడా చూస్తున్నారు. సబ్స్క్రైబర్లు మాత్రం తక్కువ మంది ఉన్నారు. మీ చేతుల్లో ఉంది, సబ్స్క్రైబర్ చేయించండి. మన యూట్యూబ్ కంటెంట్లో ప్రతి ఒక్క దాంట్లోనే రాజేష్ గారు ఎప్పుడు సహకరిస్తుంటారు. మన సపోర్టారు, యూట్యూబ్ సపోర్టారు. చూడండి చాణక్య భవానీ. ఎందుకంటే ఆయన లాస్ట్ ఇయర్ కన్నా ఈ ఇయర్ చాలా బాగా ఆయన దీక్ష కొనసాగించారు. ఆ దేవుడు దుర్గామాత ఎప్పుడు కూడా మంచి మార్పు, మంచి చేంజ్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మంచి పేరు తెచ్చుకొని విజయనగరంలో ఒక మంచి పేరు తెచ్చుకునేలాగా ముందుకెళ్తాను అనుకుంటున్నాను.
వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. వెరీ గుడ్.